ఇదిగో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒక చిన్న డౌట్. ఏం డౌట్? మన లవ్ సక్సెస్ అవుతుందా? అంతేనా? పెన్ జ్యోతిష్యం చూస్తే ఏంటి? తెలిసిపోతుంది. పెన్ జ్యోతిషవా? ఎలా? పెన్ ఇవ్వు. సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు. ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్. నో. నోనా? అయితే మన లవ్ సక్సెస్ అవ్వదా? ఇట్స్ ఏ ట్యూబ్లెట్. నోతో స్టార్ట్ చేస్తే ఎస్ అని వచ్చేది. దీనికి కూడా ఫీల్ అవ్వాలా? రే, నీ పేరే కదా వాసు? అవును. రారా. జీరా. నా వల్ల అవ్వట్లేదు వాసు. నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా కర్చీఫ్ గట్టి గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. విజయ్, విజయ్. వాసు 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 వాసు, ఎవరు వాసు వాళ్ళంతా? నాకు తెలీదు. రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్ కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? ఇక్కడ. అమ్మా జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ లోనే దాచుంచారా? రండి, వెళ్ళి లాక్కురండి. మేడం, మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలవు. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్?
దాన్ని ఎలా కంపంటారు జీవితంలో మీరు దాన్ని చూడలేదా ప్రపంచ మార్కెట్లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ప్రపంచ మార్కెట్లోనా యా. ఓకే నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను మ్మ్? దాన్ని మీరేం చేశారు వేస్ట్ ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘాలోచన వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో 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 ఐ వాంట్ సీ నేను చూడాలి 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 ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి మేడం, ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా మేడం, ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా అదెక్కడ ఎక్కడ అదెక్కడ నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశాం. క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టి చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి ఆ వేస్ట్ ని చెత్త కుప్పలో వేశాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్ అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్ ఏంటిది ఎలా ఈ విధంగా మారయ్యో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యా ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు సో యూర్ I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు, మామూలు నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే, ఇదిగోండి బాబు థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్ ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేశాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళ రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు వాసు అయ్యో డాడీ కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు, వెంటనే ఒక మంచి ముహూర్తం చూడు. మేం భయపడతాం, వారం వజ్జం భయపడతాం ఏంటి? ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులకి 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషమేనమ్మా? అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా ఊరు పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి.
అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టరు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి అంతే. ఇదెలా ఉంది? అన్న మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలో తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కొట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట మన బంధువులంతా వచ్చి ఎంగిలాకుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? రేయ్, మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. రేయ్, మీ అందరిని ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. ఏంటి? నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాం. సరే, అవునయ్యా. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా? పోయాడ్రా. నేను చూసుకుంటాను. సార్. సరే సరే. సార్ ఏంటమ్మా? ఏంటి? సార్, నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆ. ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. ఆ. దయచేసి ఎలాగైనా మీరే ఆయన్ని కనిపెట్టాలి సార్. ఇలా ప్లీజ్ సార్. చూస్తాను. ఇది మాతాండ గారి బండిలో ఉంది. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా, వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమా చెప్తున్నాగా, వెళ్ళిపో. ఏంటి సార్ ఎలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా, నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఈ అరవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ఉంటే ఖచ్చితంగా న్యాయం సరే జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా. పదమ్మా. సార్, మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా, ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు, సాడస్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. ఏయ్. మిమ్మల్ని కాదు సార్, మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి. ఏంట్రా ఇది? మన విరోధి మహేంద్ర దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏయ్, ఏమే, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని.
వెళ్ళిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు?